Right, yes. Let us know about the digestive system organ in our body. In a human, the use of the digestive system, what is the parts involved in the digestive system? Okay, first of all, we can discuss the digestive system. The first one is the mouth. It's open. First one, mouth. And then second one, esophagus. దీని తెలుగులో ఏమంటాం? ఆహార వాహిక అంటాం. Then stomach. What is that? Stomach. After then, small intestine and large intestine, and then rectum. After then, anus. So then liver also there, and then దాంతో పాటుగా ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. మౌత్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మౌత్ నుండి మన టీత్స్ ఏం చేస్తాయి? మీనాక్షి టీత్స్ ఏం చేస్తాయి? పళ్ళు ఏం చేస్తాయి? ఫుడ్ ఐటమ్స్ ను చూయింగ్ చేస్తాయి. ఏం చేస్తాయి? ఇట్ విల్ బి కట్స్ ద పీసెస్. ఇట్ ఈస్ ఒక నిమిషం. సో ఇక్కడ మనము మౌత్ లో పీసెస్ గా కట్ అయినటువంటి అన్నము ఇట్స్ మిక్స్ విత్ సెలైవ. సెలైవ అంటే ఏంటిది? ఉమ్మి. సెలైవ అంటే ఏంటి? అక్కడి నుండి ఇది ఈసోఫేగస్ ద్వారా ఎక్కడికి చేరుకుంటది? స్టమక్. ఎక్కడికి? స్టమక్ లో ఎంతసేపు ఉంటుంది ఫుడ్? 3 to 4 hours ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ విల్ బి చర్న్డ్. చర్న్డ్ అంటే చిలుకుతుంది. చిలికి అన్నాన్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్? ఇట్ అబ్జర్వ్ ఇంటూ బ్లడ్. ద ఫుడ్ ఐటమ్స్ అబ్జర్వ్ ఇంటూ ద బ్లడ్. అంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా బ్లడ్ లోకి అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ 4 hours. 3 to 4 hours. The time will be takes only 3 to 4 hours. After then, the food item is entered to the large intestine. How many days preserve the large intestine? 8 hours to 3 days. 8 hours to ఇందులో ఫుడ్ లో ఉండే ఏమైనా మినరల్స్ కానీ వాటర్ కానీ ఇంకేమైనా ఉంటే ఏమైతుంది? అది అబ్జర్వ్ చేయబడుతుంది బ్లడ్ లోకి. మిగిలిందంతా కూడా ఫికస్ గా బయటికి యానస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఈ ఫుడ్ డైజెషన్ కి సంబంధించి ఒక డాక్టర్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిండు. అది 18 ఇస్ ఇట్ కరెక్ట్? 1822 ఇస్ ఇట్ కరెక్ట్? 1822 ఎస్. 1822 లో హూ ఇస్ ద డాక్టర్? డాక్టర్ బీమాన్స్. Who is the doctor? Dr. Beeman. So he experimented on Mr. Martin. Who is Martin? He's a soldier. So soldier no Martin కి ఏమైంది? గాయమైంది. బుల్లెట్ గాయమైంది. 1.5 years దాకా అది గాయం అట్లనే ఉండింది. ఆ తర్వాత అది పార్షివల్ గా మూతపడ్డది. 9 years ఎక్స్పెరిమెంట్ చేసిండు డాక్టర్ బీమాన్. సో దానివల్ల ఏంటి? ఏ ఫుడ్ ఎలా అరుగుతుంది అనే ఎక్స్పెరిమెంట్ చాలా చేయడం జరిగింది. అది సైంటిస్టులకు చాలా ఉపయోగపడ్డది. సో మన అప్పటిదాకా 1822 దాకా మన బాడీలో అది ఎంత జీర్ణం అవుతుందో ఎక్కడ అవుతుందో మనకు తెలియదు. కానీ డాక్టర్ బీమాన్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకు ఏమైంది? కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. బాడీలో ఉన్నప్పుడు ఎక్కువ తొందరగా జీర్ణం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాము. ఇంకేం తెలుసుకున్నాము? డాక్టర్ బీమాన్స్ ప్రయోగం వల్ల ఏ ఫుడ్ ఎంతసేపు జీర్ణం కాకుండా ఉంటది, ఎంత ఫుడ్ ఏది జీర్ణం అవుతుంది అనేటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ రావడం జరిగింది. దాని ద్వారా సైంటిస్టులకు కూడా చాలా విషయాలు తెలవడానికి వీలైంది. సో ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద మార్టిన్స్ అండ్ డాక్టర్ బీమాన్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకే రైట్. హూ ట్రీట్స్ ద డైజెస్టివ్ రిలేటివ్ ప్రాబ్లమ్స్? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనండి. ఎవరు? రైట్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి. ఎక్కువ తినకూడదు, 100% మన స్టమక్ ను నింపకూడదు, ఎంత ఖాళీ ఉంచుకోవాలి? వై?
లాజిక్ వై అది మిక్సింగ్ చేయడము ఇబ్బంది అవుతుంది, గ్రైండ్ చేయడము ఇబ్బంది అవుతుంది. దట్స్ వై మనము పూర్తిగా తినకూడదు, 25% ఖాళీ ఉంచుకోవాలి. సో వాటర్ ఎలా తీసుకోవాలి? ఆఫ్టర్ ఫుడ్ 1 అవర్ తర్వాత, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఈ టైంలో వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే మనకు డైజెషన్ సరిగ్గా అయ్యి మోషన్ ఫ్రీగా కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మోషన్ ఫ్రీగా కాలేదు, డైజెషన్ చక్కగా లేదు, దాన్ని ఏమంటామంటే మన కడుపులో మంట వస్తూ ఉంటది, చెస్ట్ లో మంట వస్తూ ఉంటది, దాన్ని ఏమంటాం? ఎసిడిటీ. ఏమంటాం? దిస్ ఈజ్ ఫర్ ద డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి అంశం. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఒకవేళ రెక్టం లేకపోతే ఏమయ్యేది? రెక్టం లేకపోతే ఏమైంది? తింటుంటే పోవాల్సి వచ్చేది, అది ఆపకపోయేది మోషన్ అనేది. సో ఒకవేళ చిన్న బేబీలే లేకపోతే ఏమయ్యేది? బాడీలో బ్లడ్ లోకి ఫుడ్ పోయేది కాదు, అప్పుడు ఏమయ్యేది? ఎనర్జీ వచ్చేది కాదు. ఎనర్జీ రాకపోతే మనం ఉండేటోళ్ళవా? కాబట్టి మన బాడీ చాలా ఏర్పాట్లు చేసుకున్నది. సో కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇష్టం ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్ ఇచ్చి దాన్ని నాశనం చేయకండి. ఇష్టం ఉన్న ఫుడ్ ఇస్తే కొన్ని రోజులకి ఏమవుతుంది? కష్టం చేస్తుంది మీకు లాస్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాగా రోజులు మీరు మోషన్ పోకపోతే ఏమవుతుంది? అపాన వాయువులు వస్తాయి కదా, పర్స్ వస్తాయి. కాబట్టి వాయువు రాకుండా ఉండాలంటే మంచిగా నీళ్లు తాగాలి. మోషన్ కు పొద్దున లేవగానే ఎటు వెళ్ళాలి? మోషన్ కు వెళ్ళాలి. ఓకేనా? అర్థమైంది కదా డైజెస్టివ్ సిస్టమ్? ఓకే, రైట్.